సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ విద్యార్థులకు రిటైల్ వ్యాపారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మన దేశంలో బహుళజాతి రిటైల్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఎంబీఏ లెక్చరర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సెమినార్లో జరిగిన విషయాలను చర్చించి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో రీటైల్ వ్యాపారంపై ఎంబీఏ డిపార్ట్మెంట్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిటైల్ వ్యాపారులు ప్రొఫెసర్ పాండురంగారావు, వెంకయ్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రిటైల్ వ్యాపారంలో బహుళజాతి కంపెనీలు తక్కువ ధరలకు మన దేశంలో వస్తే రిటైల్ వ్యాపారం ఎలా ఉంటుంది అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంబీఏ అధ్యాపకులు చంద్రశేఖరరావు మాట్లాడుతూ, ప్రస్తుతం మన దేశంలో రిటైల్ వ్యాపారంపై వినియోగదారుల నుండి ఎటువంటి క్యాలిక్యులేషన్ రావటం లేదన్నారు. విద్యార్థులు ఇలాంటి సదస్సులు నిర్వహించడం వల్ల రిటైల్ బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఈ సెమినార్లో వివిధ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొనడం జరిగిందన్నారు. ఈ సెమినార్లో జరిగిన విషయాలను చర్చించి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుందన్నారు. దీనిలో సవాళ్లు అనే అంశం మీద ఒక సదస్సుని నిర్వహించడం జరిగింది. దీనికి హైదరాబాద్ ఐటీఎం బిజినెస్ స్కూల్ నుంచి ప్రొఫెసర్ పాండురంగారావు గారు అని ఆయన ప్రధాన ఉపన్యాసకులుగా వచ్చారు. అదేవిధంగా ప్రొఫెసర్ వెంకయ్య గారు హైదరాబాద్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి వచ్చి ఆయన తన అభిప్రాయాన్ని కూడా వెలుబుచ్చారు. ఇందులో వివిధ కళాశాలల నుంచి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి దాదాపు 30 మంది అధ్యాపకులు కూడాను తమ పరిశోధన అంశాల మీద పేపర్స్ని ప్రజెంట్ చేయటం ద్వారా ఈ సదస్సు మేము విజయవంతంగా నిర్వహించాం. దీనికి సంబంధించినటువంటి సూచనలు మేము ప్రభుత్వానికి కానీ వివిధ అథారిటీస్కి కానీ త్వరలో పంపిస్తాం. గాంధీజీ మహిళా కళాశాల 21వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 26వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల కరెస్పాండెంట్ తెలిపారు. ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారని పేర్కొన్నారు. వన్ టౌన్ గాంధీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ కళాశాల ప్రతినిధి మాట్లాడుతూ 1991వ సంవత్సరంలో కళాశాలను ప్రారంభించినట్లు తెలిపారు. 21 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినట్లు తెలియజేశారు. తమ కళాశాలలో చదివిన ఎంతోమంది అనేక రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. కళాశాల 21వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 26వ తేదీన కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నామని వివరించారు. ఈ వేడుకలకు ప్రముఖ ఐఏఎస్ అధికారి భాను ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని చెప్పారు. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు విచ్చేస్తారని పేర్కొన్నారు. 1991 సంవత్సరంలో అప్పటి మున్సిపల్ కమిషనర్ గారైన శ్రీ ఎంజీవీకే పాన్ గారు గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ని బీఆర్జీకే ఎస్వి ఎడ్యుకేషనల్ సొసైటీ అనే దానికి 25 సంవత్సరాలు లీజ్కి ఇవ్వటం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ 1991లో ఇంటర్మీడియట్ పెట్టాం, 1993లో డిగ్రీ పెట్టాం, 1997లో పీజీ పెట్టాం ఎంకామ్. ఇప్పటికీ 21 సంవత్సరం 2 డికేట్స్ అయ్యి 21వ సంవత్సరం నడిచింది. ఆ సందర్భంలో రేపు ఆదివారం 26వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఎంజీవీకే భాను గారిని ముఖ్య అతిథిగా పిలిచి వార్షికోత్సవం 20వ వార్షికోత్సవం నిమిత్తం జరుగుతుందన్నమాట. వారి ప్రేమ, ఆదరణ వల్లనే ఈ కాలేజీ ఏర్పడడం జరిగింది. కొన్ని వేల మంది ఆడపిల్లలు మధ్యతరగతి అట్లాగే బిలో లోయర్ క్లాస్ కూడా ఇక్కడి నుంచి చదువుకొని వెళ్ళటం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అన్నపూర్ణ థియేటర్ వద్ద నూకాలమ్మ గుడి కూల్చివేతపై ఉద్రిక్తత, ఆందోళనకు దిగిన బీజేపీ, గుడి నిర్మాణానికి అనుమతించిన అధికారులు. ఇరవై 28న జరిగే కార్మిక సంఘాల సమ్మెను జయప్రదం చేయాలి. నగరంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించిన ట్రేడ్ యూనియన్లు. నకిలీ పాఠ్యపుస్తకాలు ముద్రిస్తున్న కేసులో కీలక సూత్రధారి అరెస్టు. మంత్రి సారథిపై విమర్శలను ఖండించిన కాంగ్రెస్ నేతలు, చంద్రబాబు వైఖరి మార్చుకోకుంటే మళ్లీ ప్రతిపక్ష హోదా తప్పదని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.